హలో గాయ్స్. సో నేను మీకోసం ఇంకొక వీడియోతో అయితే వచ్చేసానమాట. సో ఎక్కడికి వెళ్తున్నారనేది యాజ్ యూజువల్గా వెళ్తూ మాట్లాడేసుకుందాం. సో అలా ఆటోకి ఎనర్జీని ఇవ్వడానికి పెట్రోల్ పట్టించేసి నాకు ఎనర్జీ కోసం కోకోనట్ వాటర్ అయితే తీసేసుకున్నాను అనమాట. సో నెమ్మదిగా జర్నీని అయితే స్టార్ట్ చేసాము. సో ఎక్కడికి వెళ్తున్నాం అనే దానికి వస్తే మనమైతే ఇప్పుడు కన్పూర్కి వెళ్తున్నాం అనమాట. సో ఇది కోట దగ్గర ఉంటుంది. కోట అంటే విద్యానగర్ దగ్గర ఉంటుంది. విద్యానగర్ వచ్చి నెల్లూరుకి దగ్గర ఉన్న గూడూరు దగ్గర అయితే ఉంటుందన్నమాట. అలా బాగుంటుంది కదా, ఇలా ఫుడ్ పెట్టుకొని ఆటోలో మన ఇంటి దగ్గర నుంచి ఇంకొక ఊరి దగ్గరికి వెళ్తూ ఉంటే. సో అలా స్టార్ట్ అయిపోయాం మేము కూడా. సో ఈ ప్లేస్ గురించి చెప్పాలంటే నాకు చాలా చాలా మెమరీస్ ఉన్నాయి నా చైల్డ్హుడ్ నుండి. నా కజిన్స్తో వీళ్ళందరితో కలిసి నేను కన్పూర్కి వచ్చేదాన్ని ఆటోస్లోనే. యాక్చువల్లీ కోట నుండి వచ్చేవాళ్ళం, బట్ ఫర్ ద ఫస్ట్ టైం నెల్లూరు నుండి ఆటోలో వస్తున్నాం. యూజువల్గా అయితే కన్పూర్లో జాతర చేస్తారు, స్పెషల్ బస్సెస్ కూడా ఉంటాయి. బట్ నాకు అన్ఫార్చునేట్లీ వెళ్ళడానికి ఆ రోజు కుదరలేదు. సో నేను ఇంకొక రోజు అయితే వెళ్తున్నాను. ఒక ఫ్యూ డేస్ వరకు అయితే అక్కడ ఆ ఫెస్టివల్ వైబ్స్ అలానే ఉంటాయన్నమాట. సో నేను విన్నంత వరకు ఈ ఇసుకతో పింగాణి థింగ్స్ అంటారు కదా, అవైతే తయారు చేస్తారనమాట. ఒక్కొక్క వెహికల్ అయితే దుమ్ము లేపుకుంటూ వెళ్ళిపోతున్నారు. ఎగ్జాక్ట్లీ నాకు ఆ వెహికల్స్ వెళ్ళేటప్పుడు ఇదే డైలాగ్ గుర్తొచ్చిందనమాట. వీడియోని మనం కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్ చేస్తే మనకైతే దారిలో ఇప్పుడు నీట్గా ఆవులు, పచ్చని పొలాలు అన్నీ చూసుకుంటూ, ప్లస్ దాంతోపాటు సిమెంట్తో తయారయ్యే బండలు కానీ అన్నీ ఇక్కడ కనిపిస్తున్నాయి అనమాట. అండ్ ఆల్సో ఇక్కడ నేను చాలా ఫ్యాక్టరీస్ అయితే చూశాను. అండ్ మనకైతే ఇక్కడ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ కూడా ఉంది, ఇక్కడ కనిపిస్తుంది కదా, అదే అనమాట టెంపుల్. సో వే అయితే నాకు కరెక్ట్గా ఐడియా లేదు, బట్ దారి అయితే అలా వేశారనమాట. జస్ట్ సమ్మర్ థింగ్స్. సో ఎంత ఎండ అయినా అసలు క్రికెట్ ఆడిందే మిట్ట మధ్యాహ్నం ముద్దు దిగదనమాట. యాక్చువల్లీ తినేసి ఆడతారనుకో, అది వేరే విషయం. కొంతమంది మహానుభావులు అయితే తినకుండా కూడా ఆడతారు. సో ఆ రోజు క్లైమేట్ అయితే కొంచెం మనకి సహకరించింది. బేసిక్గా చాలా చల్లగా, ఆ చుట్టూ పొలాల మధ్య ఇసుక, వాటరు వేరే లెవెల్ అనుకో. సో ఇలా మధ్య మధ్యలో మనకైతే కొన్ని షాప్స్ అయితే ఉంటాయి. అక్కడ మనకి పెరుగు కానీ అలా జావ కానీ అలా ఇస్తుంటారు, ఫ్రీగా కాదు. సో చెప్పినట్టే మధ్య మధ్యలో మనకి ఫ్యాక్టరీస్ అనేవి తగులుతూ ఉంటాయన్నమాట. సో జర్నీ విషయానికి అయితే ప్రాబబ్లీ ఒక 1.5 to 2 hours అయితే పడుతుంది నెల్లూరు నుండి అయితే కన్పూర్కి. గాయస్ లుక్ ఎట్ దిస్, మై గాడ్ ఎంత బాగుండింది తెలుసా. అసలు ఆ ఫీలింగ్ నేను మాటల్లో చెప్పలేను. అసలు నేను నా కళ్ళతో చూసినప్పుడు క్లియర్గా క్యాప్చర్ అయితే చేయలేకపోయాను నేను. నా క్యామ్ అలాంటిది. పక్కనే మనకు ఒక ఆంటీ అయితే కూర్చొని కళ్ళు అయితే అమ్ముతున్నారనమాట. ఏమైనా చిల్లు ఉందబ్బా, కొలను పక్కన కళ్ళు. మనకి ఇసుక దిబ్బలు కనిపించాయంటే మ్యాక్సిమం మనం దగ్గరకు వచ్చేసినట్లే. అండ్ ఇక్కడ వెళ్ళే దారిలో అయితే మనకి మ్యాక్సిమం గ్రౌండ్ నెట్ అండ్ వాటర్ మిలన్ పంటలే కనిపిస్తాయి. అండ్ ఆ కల్టివేషన్ మెథడ్లో లైక్ ఆ వాటర్ రోడ్లోకి మనం వెళ్ళేటప్పుడు పడడం నాకైతే భలే ఉన్నింది అనమాట. బేసిక్గా దిష్టికి మనం దిష్టి బొమ్మ పెడతాం, వాళ్ళు చూడండి ఏం పెట్టారు. సో ఎనీవే, మనం వెళ్ళి ఇక్కడ పుచ్చకాయలు అడిగితే 100కి 5 కూడా ఇచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. బేసిక్గా అది నా చైల్డ్హుడ్లో మేము ట్రై చేసినాము, అప్పుడు ఇచ్చారనమాట. బట్ ఇప్పుడు ఐఎమ్ నాట్ షూర్ ఎన్ని ఇస్తారు ఏంటి అని. బట్ మనం ఇక్కడ నుంచి కూడా పర్చేస్ చేసుకుని ఇంటికి తీసుకెళ్ళచ్చు, చాలా బాగుంటాయి. యూ కెన్ ట్రై అనమాట. సో బేసిక్గా ఎంత ఎండున్నా కూడా ఆ రోజు తక్కువే ఉన్నింది, కానీ చాలా కూల్ బ్రీజ్ అనేది ఉన్నిందనమాట మాకు. అలా ఇసుకల మధ్యలో వాటర్, పొలాలు చాలా బాగుంది. అండ్ ఇక్కడ పని కూడా చేసుకుంటున్నారు. ఇదంతా గ్రౌండ్ నెట్ ఫీల్డ్ అనమాట. బేసిక్గా ఇవన్నీ పొలాలు, బట్ వాన పడ్డంతో నిండిపోయాయి అనమాట, చెరువులాగా అయిపోయింది. అన్నీ చూడడానికి చాలా బాగుంది. అలా అన్ని ప్లేసెస్ చూసుకుంటూ మనమైతే ఇప్పుడు తూర్పు కనుపూర్ అనే ప్లేస్కి అయితే వచ్చేసాము. సో ఇక్కడ నుంచి మనం రైట్కి అయితే తిరుగుతాము. రైట్కి తిరిగినట్లయితే మ్యాక్సిమం కనుపూర్ దగ్గరలో ఉన్నట్టే మనం. సో కొంచెం దూరం వెళ్తే మనకైతే గుడి అనేది వచ్చేస్తుంది. మనమైతే గుడి దగ్గరకు వచ్చేసామన్నమాట. సో నేను చెప్పాను కదా, కన్పూర్ జాతర జరిగింది. ఇక్కడైతే అందరూ వచ్చి పొంగళ్ళు పెట్టుకుంటారు, కోడిని మేకని అలా బలిస్తారనమాట. ఇక్కడే అంతా చేసుకొని తింటారు. సో దానివల్లే మనకి ఇక్కడంతా కొంచెం ఇలా ఉంది. యాక్చువల్గా గుడికి 2 sides నుండి రావచ్చు, అంటే 2 ways ఉంటాయి. వేరే ఊరి దగ్గర నుంచి ఒక వే, మనం ఇటు సైడ్ వచ్చాం కాబట్టి ఒక వే. 2 దగ్గరలో ఇలాగా ఆపి మనీ కట్టించుకుంటారు. సో ఇక్కడ మనకి జాతర కాబట్టి ఎగ్జిబిషన్ అన్నీ ఉన్నాయన్నమాట. అండ్ ఆల్సో మనకి ఇక్కడ షాప్స్లో అక్కడ ఫుడ్ చేసుకోవడానికి కట్టెలు కూడా అన్నీ అమ్ముతారు. సో ఇదే అనమాట మనం వెళ్ళాల్సిన గుడి. ఇక్కడ నైట్ చాలా మంది వచ్చి నిద్ర కూడా చేస్తారనమాట. చాలా డెవలప్ చేశారు టెంపుల్ని అయితే ముందుకి ఇప్పటికీ. అండ్ కోడిల్ని కూడా బలిస్తారు. సో ఇప్పుడు మనం అక్కడ దర్శనం చేసేసుకొని పోలేరమ్మ టెంపుల్కి అయితే వెళ్తున్నాము. జస్ట్ ఆ గుడి నుంచి కొంచెం ఇలా వెనక్కి వచ్చి ఇలాగా లెఫ్ట్కి వెళ్ళాలి. ఇక్కడ టెంపుల్లో అయితే అమ్మవారికి గోపురం ఉండదన్నమాట. అండ్ లిటరలీ నా చిన్నప్పటికి ఇప్పటికీ చాలా అంటే చాలా డెవలప్ చేశారు టెంపుల్ని అయితే. సో ఇలా అంతా లేదు నా చిన్నప్పుడు. జస్ట్ అమ్మవారు అండ్
ఇంతకుముందు అయితే పాకతో వేసేవాళ్ళు గుడిసెలాగా, అండ్ ఇప్పుడు చాలా డెవలప్ చేశారు. అసలు అలా 2 టెంపుల్స్ని చూసుకొని షాపింగ్ చూసుకుంటూ నేనైతే ఇయర్ రింగ్స్ పర్చేస్ చేశాను. సో ఇంకా మేము మా ఊరికి రిటర్న్ అయిపోయామన్నమాట. అండ్ వచ్చేదారిలో అయితే ఆటో అంకుల్ని ఆటో ఆపించి మేమైతే గ్రౌండ్ నట్స్ అక్కడ పెట్టేసి ఉంటే తీసేసుకున్నాము. అండ్ మనకి పుచ్చకాయలు పంటల దగ్గరే కాకుండా ఇలాగా నార్మల్గా పాకలేసి అక్కడ కూడా అమ్ముతారనమాట. ఇప్పుడు మనం కన్పూర్ నుండి కోటకు వెళ్తున్నాము. ఆ దారిలో కూడా సేమ్ ఇలానే మట్టి దిబ్బలు అండ్ వాటర్ పొలాలు అన్నీ ఉంటాయి. చాలా బాగుంటుంది. అండ్ ఇవి రొయ్యల చెరువులు అనమాట. ఇంతకుముందు అయితే ఇలాగా కట్టేసి లేదు, బట్ ఇప్పుడైతే కట్టేశారు, మనకు కనపడట్లేదు. ఇంతకుముందు చాలా బాగా కనిపించేవి. ఇంతకుముందు చెప్పాను కదా, ఇది మనం ఇంకొక వే అనమాట. ఈ వేలో నుండే మనం ఎగ్జిట్ అవుతున్నాం. అండ్ ఇక్కడ నేరుగా వెళ్తే మనకి తూపురపాలెం బీచ్ వస్తుంది. ఇవే అనమాట నేను చెప్పిన రొయ్యల గుంట్లు. బేసిక్గా అది మట్టి రోడ్ కాబట్టి మొత్తం ఎర్రమట్టి పడిపోతుంది అనమాట. అందుకే ఇంతకుముందు మనం చూసిన దగ్గర క్లాత్ కట్టినట్టున్నారు. సో అగైన్ మనకి పుచ్చకాయ ఫీల్డ్ అయితే వచ్చేసింది. అండ్ ఇలా ఎప్పుడైనా మీరు ట్రాక్టర్లో ట్రావెల్ చేశారా? భలే ఉంటుంది కదా ఎక్స్పీరియన్స్ అసలు. సో ఇక్కడ నుండి స్ట్రైట్గా వెళ్తే మనకి కోట వస్తుంది. అదే మనం లెఫ్ట్లో వెళ్తే మనకి కోటమ్మ దేవాలయం వస్తుంది. సో ఇప్పుడు మనం వెళ్ళబోయే ఇంకొక టెంపుల్ అదే అనమాట. సో చాలా పవర్ఫుల్ గాడ్ కోటమ్మ తల్లి. సో మనం ఇప్పుడు అక్కడికే వెళ్ళిపోతున్నాం. సో ఇదే అనమాట టెంపుల్ ఎంట్రన్స్. చాలా పీస్ఫుల్గా ఉన్నింది ఆ రోజు అయితే. కూల్ బ్రీజ్ వస్తూ ఎవ్వరు లేరు అసలు. చాలా ప్రశాంతంగా ఉన్నింది ఆ రోజు. సో ఇంత ప్రశాంతంగా ఉంది కాబట్టి నేను టెంపుల్ మొత్తాన్ని ఒక వీడియో అయితే తీసేసాను, మీరు చూసేయండి. సో ఇక్కడ చూసేసుకొని మేమైతే ఇప్పుడు మా ఊరికి వెళ్ళిపోయామన్నమాట. సో మా ఊరు ఏంటంటే చూపిస్తా పదండి. ఇది నేను మా ఊరని ఎందుకన్నాను తెలుసా? ఎందుకంటే ఇది మా ఊరు కాబట్టి. సో కోట నుండి మా ఊరికి వెళ్ళాలంటే ఖచ్చితంగా ఈ బ్రిడ్జ్ దాటుకొని వెళ్ళాలన్నమాట. సో ఇది చాలా ఓల్డ్ బ్రిడ్జ్. అలా మనం మా ఊరి హై స్కూల్ అండ్ రామాలయం దగ్గరికి అయితే వచ్చేసాము. అండ్ ఇదే అనమాట వెంకటేశ్వర స్వామి టెంపుల్. ఇక్కడ ఇవాళ కళ్యాణం జరుగుతుంది అనమాట, మా స్వగృహం. సో అక్కడ నుండి మేమైతే ఇప్పుడు మా కులదైవం గుడికి అయితే వెళ్ళిపోతున్నాము. ఇక్కడ కూడా చాలా బాగుంటుంది అసలు. అంటే చుట్టూ పొలాలు వచ్చి వెనకంతా అసలు ఎర్లీ మార్నింగ్లో రీసెంట్గా ఎక్స్పీరియన్స్ చేశాను. పొలాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి మంచుతో కప్పేసి చాలా బాగుంది. అండ్ సన్సెట్లో కూడా ఇంకా బాగుంటుంది. సో మనమైతే ఇప్పుడు అక్కడికి వెళ్ళిపోతున్నాం అనమాట. సో ఇదే అనమాట టెంపుల్ అండ్ ఒక చక్కటి సన్సెట్ పొలాల మధ్యలో. సో టెంపుల్ని చూసేసుకొని చక్కగా ఇంటికైతే రిటర్న్ అయిపోయాము. అప్పటికే టైం చాలా లేట్ అయిపోయింది అనమాట, ఈవినింగ్ అయిపోయింది. మా ఊరు పేరు చెప్పలేదు కదా, కొత్తపాలెం నెల్లూరుపల్లి అంటారనమాట. సో దిస్ ఇస్ హౌ ఐమ్ ఎండింగ్ దిస్ వీడియో. థ్యాంక్స్ ఫర్ యూర్ పేషెన్స్. బాయ్.